నువ్వు సెక్యూరిటీ గార్డ్ దేంట్లో పనిచేస్తావు? ఇక్కడ నున్న డీసీ సార్, రిలయన్స్ దగ్గర. ఓహో, నున్న రిలయన్స్ దాంట్లో పనిచేస్తున్నావు. ఏం జరిగింది మార్నింగ్? పిల్లలు మంచి పని చేస్తావు, సార్ కూడా హ్యాపీ, మేమందరూ కూడా వెరీ గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నాం. గుడ్. ఎలాగ అసలు నీకేమనిపించింది? ఎలాగ నువ్వు దీన్ని ఫైండ్ అవుట్ చేసి చెప్పాము, ఒకసారి వివరాలు చెప్పు. పిల్లలు ఎక్కడ చూసావు, ఎక్కడ చూసావు, ఎన్ని గంటలు చూసావు, ఎట్లా? మార్నింగ్ 5:10కి వచ్చారు సార్. 5:10కి బయటకు వచ్చాను సార్. నేను ఆదిపూర్ నుంచి మా డ్యూటీకి వస్తాకి 6కి డ్యూటీ సార్ నాది. బైక్ లేకపోవడం వల్ల నేను రోడ్డు మీద వచ్చేసరికి ముగ్గురు కలిసి చీకట్లో నడుచుకుంటూ వస్తున్నాను సార్. మేము విజయవాడ వెళ్ళాలి అని చెప్పారు సార్. సరే నేను బస్సు ఎక్కిస్తాను, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మీ ఫోన్ నెంబర్ చెప్పండి, వాళ్ళ మదర్ నెంబర్ తీసుకున్నాను సార్. 5 సార్లు దాకా ఎత్తలేదు సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఎత్తి ఇట్లాగా పలానా చోట నుంచి వస్తున్నామని అని చెప్పారండి. విజయవాడ అనేసరికి ఎక్కడమ్మా మీరు విజయవాడ నుంచి వస్తున్నారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాది ఇక్కడ కాదండి, మేము హాస్టల్లో ఉంటున్నాము, హాస్టల్ వార్డెన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళకి ఫోన్ చేశాను. నేను పోలీస్ స్టేషన్లో అప్ చెప్తానమ్మా, మీరు తీసుకెళ్ళండి పిల్లల్ని, ఇలా వదిలేయడం ఏంటి అని తీసుకొచ్చాను సార్. గుడ్, ఎక్సలెంట్. సో ఇంకా ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్, చాలా బాగా పనిచేస్తుంది. గుడ్. కూర్చోండి. మార్నింగ్ 5 AM కండి ఆగిరిపల్లిలో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లోంచి చిన్నపిల్లలు 10, 12, 14 సంవత్సరాలు 11 సంవత్సరాల చిన్నపిల్లలు హాస్టల్లోంచి బయటికి పారిపోయి వెళ్ళిపోయి ఇంటికి గుర్తొచ్చిందని ఏదో రీజన్ తర్వాత మేము ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంత చిన్నపిల్లలు ఇంత పొద్దున్న ఇలా వెళ్తున్నారు ఏంటని అడిగితే వాళ్ళు ఇలాగ హాస్టల్లో చదువుతున్నట్టు అని చెప్తాం జరిగింది. ఆ సెక్యూరిటీ గార్డు హ్యాస్ డన్ ఎక్సలెంట్ వర్క్. చాలామంది ఏమోలే ఎక్కడికి వెళ్తున్నారని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఈ సెక్యూరిటీ గార్డు ఏం చేశాడంటే చక్కగా పిల్లల్ని ఆపి ఏంటని వివరాలు తెలుసుకుని ఇలా కాదు మరి ఇది ఏదైనా అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఆ పిల్లల సేఫ్టీ కోసం ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైసెన్స్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా నున్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది మామూలుగా అయినా తీసుకొచ్చాడు కాబట్టి ఓకే. ఆ పిల్లలు ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చే అమ్మనాన్నలు గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము. బట్ హౌఎవర్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు, కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ ఒక హాస్టల్లో వార్డెన్ కానీ లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్గా ఉండి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావటం, తర్వాత లక్కీగా పాపం ఈ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతోటి బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం అనేది చాలా గ్రేట్. ప్రతి సిటిజన్ కూడా దీని నుంచి కొంత స్ఫూర్తిని తీసుకోవాలి. ఈ సందర్భంగా మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు వారు చాలా హ్యాపీ అయ్యారండి. వారు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని కూడా అప్రిషియేషన్ చేద్దాం అని వారు నగదు రివార్డు కండక్టర్కి ప్లస్ ముఖ్యంగా ఈ సెక్యూరిటీ ఎవరైతే బాగా పెద్ద మనసుతో బాగా చేశారో ఆయనకి క్యాష్ రివార్డును ఇచ్చారు, నా ద్వారా పంపిస్తున్నాము. అట్ ది సేమ్ టైం వీళ్ళకి సర్టిఫికేట్లు కూడా సిపి గారు ఇద్దామని అనుకుంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్, ఐ అపీల్ ఆల్ ది పీపుల్, ఆల్ ది సిటిజన్స్, ఆల్ ది పబ్లిక్, కొంచెం స్పందనలో ఎలాంటిది ఆలోచిస్తే చాలా చాలా మంచి చేసినట్టు అవుతుంది. పిల్లలకి తెలియదు, ఎక్కడో అవి చూద్దామని వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటికే వెళ్ళొచ్చు. ఇంటికే వెళ్ళుంటే వెళ్ళండి, గుడ్. కాకపోతే మాత్రం అది కరెక్ట్ కాదనేసి ఇట్లాంటి విషయాల్లో దయచేసి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది, ఇలాంటి విషయాల్లో సహకరించి పోలీస్కి సహకరిస్తే మేము దాన్ని ప్రాపర్ మాడ్యూల్లో తీసుకొచ్చి ఒక బాధ్యతగా పేరెంట్స్కి అప్పగించడం ఇట్లాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది.